ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్న. ఏంటి రెడీ అయ్యా ఎక్కడ వెళ్తున్నా అని డౌట్ వచ్చిందా మీకు? నేనైతే పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి సార పెడుతున్నారు, అంటే బియ్యం పోస్తున్నారు. సో నేను పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేస్తున్నానో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్న. డోర్ లాక్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము, నేను మా హస్బెండ్ ఇంకా మా చెల్లి. నేను మా చెల్లిని నిన్న పిలిచిన, ల్యాప్టాప్ తీసుకొని రమ్మని చెప్పిన, ఎందుకంటే పెళ్లి ఫొటోస్ ఇంకా సెలెక్ట్ చేయలేదు. నేను 8 months అవుతుంది దగ్గర ఇంకా సెలెక్ట్ చేద్దామని చెప్పి ఇంకా మా చెల్లిని అయితే పిలిపించిన, ఇంకా సెలెక్ట్ కూడా చేసేసిన ఫొటోస్ అన్ని. ఫొటోస్ సెలెక్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రీ వెడ్డింగ్, పెళ్లి కూతురు, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ ఇవన్నీ ఫొటోస్ ఉంటాయి కదా, చాలా టైమే పట్టింది సెలెక్ట్ చేయడానికి. ఇంకా నేను మా చెల్లి అయితే ఆటోలో వెళ్తున్నాం, మా హస్బెండ్ అయితే బండి మీద వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మేమైతే లేట్గానే వచ్చినాము. 8 కలరం పెట్టుకుంటే 9:30కి లేచి అప్పుడు ఫ్రెష్ అయినా అనమాట, అందుకే లేట్ అయింది నాకు. హాయ్ 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 సిసిరా, ఎక్కడికి వచ్చినవే? హాయ్ కార్తికేయ, ఇంతకి పెళ్లి కొడుకేడి? అవునా, పెళ్లి కూతురు ఒక్కతే వచ్చింది అయితే. మా అమ్మ ఎదుర్కొంటది. హాయ్ 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 అందరికి హాయ్. బస్ దొరికిందా? దొరికింది బస్. చాలా సేపు అమ్మా, మా కోడలు తయారు కాదు, ఇది సేపు గంట ఇంకా గిన్నె కదా రావే అంటే అయితే సేపు. ఏం పెట్టుకున్నావు? లిప్స్టిక్. నేనైతే అత్తమ్మ వాళ్ళు వచ్చే టైంకి అయితే రాలేదు, అత్తమ్మ వాళ్ళు నాకంటే ముందే వచ్చేసిర్రు. ఇంకా నేనైతే మా అక్కకి చెప్పిన కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టాను, ఇంకా మా అక్క అయితే వీడియోస్ అయితే కొన్ని తీసి పెట్టింది నేను వచ్చే వరకు. ఇంకా పెద్ద మమ్మీ అయితే బొట్టు పెడుతుంది అత్తమ్మకి. ఇప్పుడు మా చెల్లి అత్తమ్మ వాళ్ళ సైడ్, ఎందుకంటే మా చెల్లి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చింది. మాకు మేనత్త అవుతుంది, ప్లస్ మా చెల్లికేమో వాళ్ళ చిన్న మామ వాళ్ళ వైఫ్, అంటే వాళ్ళ చిన్నత్త అవుతుంది, మాకేమో మేనత్త అవుతుంది. సో మా చెల్లికి అయితే 2 sides అనమాట, మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి, 2 side నుంచి అయితే వచ్చింది. ఇంకా పెద్ద మమ్మీ అయితే అందరికి కుంకుమ, గంధం, బొట్టు అయితే పెడుతుంది అనమాట. నేను ఇదంతా జరిగేటప్పుడు అయితే లేను, నేనైతే కొంచెం లేటుగా వచ్చిన. నేను వచ్చే వరకు చూడండి ఇవంతా రెడీ అయితే చేసి పెట్టారు మా వాళ్ళు అయితే. ఇట్లా కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే నీట్ గా పేర్చి పెట్టినారు. హాయ్ అనిలన్న బయట. హాయ్, మీ ఇంటికి వెళ్ళి లిప్స్టిక్ తెచ్చుకుంటా, వెళ్ళి తెచ్చుకున్నా. ఏం కాదు, నేను ఇంకోటి ఉంది మీ ఇంట్లో తెచ్చుకుంటా. తెచ్చుకోవాలా? మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? ఉందా? చూసినావా మా ఇంటికాడ ఉండడం? నువ్వు పెద్ద దొంగదానివి కదా, అన్ని చూస్తావు కదా. వచ్చిండు పెద్ద పిల్కకి పూలు. నీకు పూలు పెట్టుకుంటున్నావా నువ్వు? ఫస్ట్ అయితే అత్తమ్మ మామయ్యని పీటల మీద అయితే కూర్చోబెట్టి నెక్స్ట్ బొట్టు అయితే పెడతారు. బొట్టు పెట్టినాక చేతిలో కుడుకలు అవి పెట్టేసి బట్టలు అయితే పెడతారు. మా సైడ్ అయితే అని ఎందుకన్నా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. మా సైడ్ ఇట్లా చేస్తారు, ఇంకొక సైడ్ ఇంకోలా చేస్తారు. అందరి దగ్గర సేమ్ చేయాలని రూల్ లేదు కదా, ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళైతే చేసుకుంటారు. మేమైతే ఇట్లా ఫస్ట్ అయితే బొట్టు పెట్టి కుడుకలు పెట్టి నెక్స్ట్ బట్టలు పెడతాము. సో ఇక్కడ పెద్దాడి అయితే మామయ్యకి బట్టలు పెడుతుండు, నెక్స్ట్ పెద్ద మమ్మీ కూడా బట్టలు తీసుకొని అత్తమ్మకైతే బట్టలు పెడుతుంది. ఇంకా మా ఓళ్ళు ఊకుంటారా, ఫోటో స్టిల్లు అయితే ఇచ్చేస్తున్నారు. మా పెద్దాడి చూడండి ఫొటోస్కి అయితే రెడీగా ఉంటాడు, ఫస్టే ఉంటాడు. సో ఇంకా ఫొటోస్ కూడా కొన్ని క్లిక్ అయితే చేసినాం. ఫొటోస్, వీడియోస్ ఇట్లాంటివి తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఇవి లైఫ్ టైం మెమరీ కదా, మనకి లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు మనము ఇట్లా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని పెట్టుకుంటే. నెక్స్ట్ చెల్లి వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు. మా చెల్లి వాళ్ళు అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి వచ్చారు కదా, అందుకని మా చెల్లి వాళ్ళకు కూడా బట్టలు అయితే పెడుతుంది పెద్ద మమ్మీ. డింపుల్ పెళ్ళి
చిన్నకి కాదు అది. చూడు బట్టలు తెలియంట తెసలు పట్టు. పైసలు వసూలు చేసుకో ఇప్పుడు. రేపు వచ్చుకుంటాను. అత్తమ్మ మామయ్యకి పెద్దమమ్మి వాళ్ళు బట్టలు పెట్టినాక పెద్దమమ్మి వాళ్ళు పెట్టిన బట్టలు అయితే వాళ్ళైతే వేసుకోవాలి. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు ఇంకా అందరు కలిసి అయితే బియ్యం కలుపుతారు. ఒక 5 మెంబర్స్ అట్లా. చేతిలో కొంచెం పసుపు పోసుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం బియ్యంలో అయితే కలపాలి. ఇట్లా బియ్యం మొత్తం ఎల్లో కలర్ అయ్యేలా కలపాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళు ఎట్లా కలుపుతున్నారో అట్లయితే కలపాలి మంచిగా. బియ్యం మంచిగా కలిపినాక అందులో పండ్లు, తమలపాకులు, జాకెట్ ముక్కలు, కుడుకలు అందులో కావాల్సినవన్నీ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నేను పసుపు పెట్టుకోలేదని చెప్పేసి ఇంకా మా పెద్ద మమ్మీ అయితే మంచిగా పసుపు అయితే పెట్టేస్తుంది కాళ్ళకి. ఇంకా నేను పసుపు పెట్టుకునే లోపు మా వాళ్ళు అయితే ఇంత మంచిగా రెడీ చేసిరు వడి బియ్యంని. ఇంకా మా చెల్లి అయితే ఇంకా కుంకుమ, గంధం ఇవన్నీ అయితే పెడుతుంది. మాకైతే ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము పెళ్లి కాకముందుకి ఇవన్నీ ఇట్లా చేయలేదు కదా. పెళ్ళి అయినాక చేసేసరికి కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది మా అందరికి. ఇంతకుముందు కుంకుమ, ఫ్లవర్ లేదా గంధం పెట్టుకోమంటే అసలు పెట్టుకోకపోతుండే. నా డ్రెస్సులు ఖరాబ్ అవుతాయి, నేను పెట్టుకొని నా జుట్టు పోతుందని. కానీ ఇప్పుడైతే అన్ని నేర్చేసుకుంటున్నాం పెట్టుకోవడం. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చి కూర్చున్నారు బియ్యం పోసుకునేటప్పుడు. ఫస్ట్ అయితే అత్తమ్మ మామయ్యకి బొట్లు పెట్టి టవల్స్ అవేమో మామయ్య మెడలో ఇంకా అత్తమ్మ మెడలో ఒక శారీ అయితే వేసిరు. తర్వాత అత్తమ్మ వాళ్ళ కిడ్స్కి అయితే పెద్దాడి బొట్టు పెట్టి వాళ్ళ మెడలో కూడా టవల్స్ అయితే వేసేస్తుండు. మా సైడ్ అయితే మెడలో ఒక శారీ వేసి తర్వాత అందులో బ్లౌజ్ పీస్ అయితే పెట్టి అందులో అయితే ఒడిబియ్యం అయితే పోస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇట్లా పెద్ద మమ్మీ అయితే ఆల్రెడీ అత్తమ్మ మెడలో శారీ వేసేసింది. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ని అయితే ఇట్లా పెట్టేస్తుంది నీట్ గా. నెక్స్ట్ కుంకుమ తీసుకొని ఫస్ట్ మామయ్యకి అయితే బొట్టు పెడుతుంది పెద్ద మమ్మీ. మామయ్యకి బొట్టు పెట్టిన తర్వాత మామయ్య మీద కప్పుకున్నాడు కదా ఆ లుంగిలో కూడా కొంచెం కుంకుమ అయితే వేస్తుంది పెద్ద మమ్మీ. పసుపు కుంకుమ అయితే వేస్తుంది. నెక్స్ట్ అత్తమ్మ కూడా సేమ్ అనమాట. ఫస్ట్ అయితే కుంకుమ పెట్టేసి తర్వాత బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ లో పసుపు కుంకుమ అయితే వేసేస్తుంది. నెక్స్ట్ పెద్ద మమ్మీ 2 hands తో బియ్యం తీసుకొని మామయ్య దాంట్లో 5 times అత్తమ్మ దాంట్లో 5 times అయితే బియ్యం పోస్తుంది. మామయ్య పోసేటప్పుడు కొంచెం తక్కువ పోస్తారు, అత్తమ్మకైతే ఎక్కువ పోస్తారు అనమాట. ఇట్లనే ఒక 5 members, 9 members లేదా 11 members అట్లా రిపీట్ చేస్తారనమాట. సేమ్ ప్రాసెస్. దీన్నే బియ్యం పోయడం అంటారు. యాక్చువల్లీ పుట్టింటి వారు ఒడి బియ్యం ఎందుకు వస్తారో నేను చెప్తా. ఒకవేళ తప్పు అయి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా మరి అంతగా అయితే తెలియదు. ఎందుకంటే నేను రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చెప్తాను మీకు. పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల తన తల్లిదండ్రులను ఇంకా తన తోడబుట్టిన వారిని తన వారందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెళ్లి అనే బంధం వల్ల అందరిని అయితే వదిలేసి వెళ్ళిపోతుంది. అందరినీ వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వాళ్ళతో తన కొత్త జీవితాన్ని అయితే ప్రారంభిస్తుంది. అట్లా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో ఆడపిల్లకు మాత్రమే తెలుసు. ఒక్క ఆడపిల్లకే కాదు తన తల్లిదండ్రులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది తన కూతుర్ని వదిలేసి ఉండడం. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. ఆ ఇద్దరు అంటే ఎవరు? తల్లిదండ్రులు ఇంకా ఆడపిల్ల. సో వాళ్ళ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతుర్లను మళ్ళీ ఇంటికి పిలిచి కనులారా చూసుకుని మనసారా ఆశీర్వదించి ఆమెకి కొత్త దుస్తులు, పసుపు, కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఒడిబియ్యం పోయడం అనే సాంప్రదాయం పాటిస్తున్నారు. ఇంకా ఆడపిల్ల చల్లగా ఉండాలని తన తల్లిదండ్రులు దీవిస్తారు. ఇప్పట్లో అయితే మనకి ఫోన్స్ ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు లేదా నార్మల్ కాల్ మాట్లాడుకోవచ్చు. బట్ అప్పట్లో ఇవన్నీ అయితే లేకపోతుండే. ఓన్లీ ఏదో ఒక ఫంక్షన్స్ కి మాత్రమే తన తల్లిదండ్రులను కలుస్తుండే ఒక ఆడపిల్ల. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు కలుస్తున్నారు కాబట్టి అంతగా అయితే తెలియదు అనమాట బాధ. అప్పట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాధ ఉంటది. ఎందుకంటే వాళ్ళు అసలు ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఫోన్స్ కూడా లేకపోతుండే అప్పుడు. అప్పట్లో అంటే మన మమ్మీ జనరేషన్ గానీ లేకపోతే నానమ్మ అమ్మమ్మ జనరేషన్ లో గానీ వాళ్ళకి ఎక్కువ ఫోన్స్ లేకపోతుండే. అసలు ఫోన్సే మాట్లాడుకోకపోతుండే. ఏదో డబ్బా ఫోన్ ఉంటుండే, అది కూడా చాలా రేర్ మాట్లాడుకోవడము. ఇంకా సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకా మా మమ్మీయే తీసుకుందాము. మా మమ్మీ మాట్లాడుకోవాలనుకుంటే ఫోన్ కావాలి. అప్పట్లో ఫోన్స్ అయితే లేవు. నేను పుట్టినాక తర్వాత ఎప్పుడో వచ్చినాయి ఫోన్స్, కానీ అప్పటి వరకు లేదు. మాట్లాడుకోవాలంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తుండే. అది కూడా మనకి కాయిన్ ఉంటది కదా, కాయిన్ బాక్స్ మాట్లాడుతుండే చూడు, అందులో అయితే మాట్లాడుతుండే. అది కూడా ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే మనీ కూడా ఎక్కువ ఉండకపోతుండే కదా అప్పుడు. ఆ కాయిన్ బాక్స్ లో మాట్లాడాలన్నా 1 minute కి 1 రూపీ ఉంటుండే. ఎక్కువసేపు కూడా మాట్లాడలేకపోతుండే. మన పేరెంట్స్ది ఇంకా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ జనరేషన్ అయితే కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఏం కావాలన్నా యూట్యూబ్ లేదా గూగుల్ క్రోమ్ ఏదో ఇళ్ళనో అట్లా చూసుకుంటాము. బట్ వాళ్ళకి అప్పట్లో ఇవన్నీ లేకపోతుండే పాపం. మన మమ్మీలదంతా ఇన్నోసెంట్ జనరేషన్ అనమాట. ఇన్నోసెంట్ మోమ్స్ మన వాళ్ళు.
ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే దూరంగా ఉంటుండే, ఎందుకంటే దగ్గరలో ఇచ్చుకోరు కదా, మోస్ట్లీ దూరంగానే ఉంటుండే అనమాట. ఇంకా వాళ్ళని కలవాలన్నా చాలా రేర్, ఎడ్ల బండి అట్లా పోతుండే అప్పట్లో. సో ఇంకా వాళ్ళకి ట్రావెలింగ్ అన్నా కష్టంగా ఉంటుండే అనమాట, ఏదో ఒక ఫంక్షన్ అయితే తప్ప కలవరు వీళ్ళు. సో తల్లిదండ్రులు తన బిడ్డని మిస్ అవుతారు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తుండే అనమాట. వడి బియ్యము లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్లిలో ఇట్లాంటి టైంలో కలుస్తుండే. వడి బియ్యం ఇట్లా దూరంని తగ్గించడానికి ఒడిబియ్యం అయితే పోస్తారు పుట్టింటోళ్ళు. ఈ ఒడిబియ్యం అయితే 1 ఇయర్కో 5 ఇయర్స్కో అట్లా పోసుకుంటారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్కో తెలియదు, 1 or 5 ఇయర్స్ అనుకుంటా నాకు కూడా తెలిసి. సో నాకు కూడా కరెక్ట్గా తెలియదని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్కరి ఆచారాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమంది సంవత్సరం పూసుకుంటారు, కొంతమంది 5 ఇయర్స్కి అట్లా పూసుకుంటారు, కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు ఇట్లా ఫంక్షన్స్కి ఏదో ఒకటి ఇట్లా పెళ్ళిళ్ళప్పుడు అట్లా పూసుకుంటారు. అందుకని నాకు కూడా కరెక్ట్ గా తెలియదు అని చెప్తున్నా. ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే బియ్యం పోసిరు మా వాళ్ళు. పోసినాక అత్తమ్మ ఇంకా మామయ్య 5 పిడికిళ్ళు అయితే బేసన్ గిన్నెలు అయితే పోయాలి. పోసినాక బొట్టు పెట్టేసి ఇంకా అన్నిటికీ మొక్కుకోవాలి. నేను మా చెల్లి అయితే బియ్యం పోయలేదు, ఎందుకంటే మాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ బియ్యం పోసుకోలేదన్నమాట. నాకంటే రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మా చెల్లికి ఒక 3 to 4 years అయింది అంతే. ఇంకా పోసుకోలేదు. ఆమె పోసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి బియ్యం పోయాలి, అందుకని ఆమె అయితే పోయలేదు. సో మా సైడ్ ఎట్లా అంటే బియ్యం పోసుకున్నాకనే వేరే వాళ్ళకైతే బియ్యం పోయాలన్నమాట. మేమిద్దరం పోసుకోలేదు కాబట్టి మేమిద్దరం అయితే అత్తమ్మ మామయ్యకి అయితే బియ్యం పోయలేదు. ఇంకా అత్తమ్మ మామయ్య అయితే ఇద్దరు ఆ బియ్యం అయితే మొక్కేసుకున్నారు. మొక్కేసుకున్నాక గడప బయటికి రావాలి. ఫస్ట్ అయితే మంగళహారతి పాడేసి తర్వాత బయటికి రావాలి, కానీ ఫాస్ట్ గా అనుకోకుండా బయటకి అయితే వచ్చేసారు. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళినాక వాడొచ్చు అని ఊకున్నారు. ఆ బియ్యంతోనే బయటికి రావాలన్నమాట. బయటికి వచ్చిన తర్వాత పైన అయితే బొట్లు పెట్టాలి. డోర్ కి ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టేసేయాలి బొట్లు మంచిగా, గంధం ఇంకా కుంకుమ. తర్వాత మంచిగా మొక్కేసుకొని లోపలికైతే వచ్చేసేయాలి. వచ్చే ముందు మేమైతే ఇట్లా నేమ్స్ అయితే అడుగుతాము. పాడిందా? అవును, లోపల లోపల పాడింది. రెండు ఇంకో పాటనేమో ఒడి బియ్యం పోయేరే నారాయణకు వెడి బియ్యం పోయేరే, చంద్రకళ నారాయణకు ఒడి బియ్యం పోయేరే అన్నారు. నాకు వినపడది. రెండు పాటలు పాడి శబ్దం పడి వీడియో తీస్తారా? చంద్రకళ చెప్పాలి. సుమోద్ నారాయణాచారి. పాటలకేమో ఇంటికి పోయిరు, పేర్లకేమో ముందరికి వచ్చి నేమ్స్ చెప్పేసి, అంటే వైఫ్ హస్బెండ్ పేరు, హస్బెండ్ వైఫ్ పేరు చెప్పేసి లోపలికైతే రావాలి. లోపలికి వచ్చినాక దేవుడికి అయితే మొక్కుకోవాలి మంచిగా. ఇంకా మా బాబాయ్ అయితే నన్ను మా డింపుల్ అయితే వీడియో తీస్తుండో క్రియేటివ్ గా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ. ఇంకా మా డింపుల్ మార్నింగ్ లిప్స్టిక్ పెట్టుకొని వచ్చిందంట, పోయిందంట. మా బాబాయ్ ఏం చేసిండంటే కుంకుమ తీసుకొని దాని లిప్స్కి అయితే రుస్తుండు. అదేమో వద్దని తుడిచేసుకుంటుంది. పాపం లిప్స్టిక్ పోయిందని ఏడుస్తుంది అనమాట, అది బాధతో. సుందరాంగికి ఇప్పుడే ఒడినించరే రామా ఇక అత్తమ్మ చూస్తా. మంచిగా వీళ్ళు పాడే పాటలు పెడదామంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఒక దిక్కు వంటలు చేస్తున్నారు కదా, ఆ సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా మిక్సీ పడుతున్నారు. ఒక సైడ్ ఏమో పిల్లలేమో ఎగురుతున్నారు అనమాట, సౌండ్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అందుకని నేనైతే సరిగ్గా పెట్టలేదు. ఇంకా మా చెల్లి అయితే ఒక దిక్కు అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. చూడండి ఇట్లా పిల్లలు అయితే లొల్లి చేస్తున్నారు. ఇంకా అందుకని ఇంకా నేనైతే మంగళహారతి పాటలు అయితే ఎక్కువ పెట్టలేకపోతున్నా. కొద్దిసేపు పెద్ద మమ్మీ వీడియోస్ తీసి తర్వాత బాబాయ్కి ఇచ్చింది. మా బాబాయ్ అయితే క్రియేటివిటీ చూపిస్తుంది. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గల్లా అమ్మవు నీవే, నీ శరణములే నమ్మితినమ్మ, శరణము కోరితినమ్మ, భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని, నీ దరియనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి, నిరతము మాకు నీడగా నిలచి, జయము నీయవే అమ్మ భవాని జనని శివకామిని జయ. మంగళహారతి అయిపోయినాక ఇంకా బాబాయ్ పిన్ని అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే వీడియోస్ ఫొటోస్ ఇట్లాంటివి కూడా తీసుకున్నాము, ఎందుకంటే కొంచెం టైం ఉండే, అందుకని ఇంకా మేమైతే వీడియోస్ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాము. ఒక సైడ్ అయితే వంటలు అయితేనే ఉన్నాయి, ఒక సైడ్ అయితే బాబాయ్ వాళ్ళు పెద్దాడి వాళ్ళు వీళ్ళందరూ అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, అత్తమ్మ మామయ్య దగ్గర.
అమ్మో స్టిల్ చెప్తుండు బాబాయ్. ఇప్పుడు చెయ్యి. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. అదే కరెక్ట్ చెప్పినావా స్టిల్? ఒక సైడ్ వంట అయితేనే ఉంది, ఇంకా మా చెల్లి కూడా జర బాగా కష్టపడుతుంది ఈసారి అయితే. ఇంకా అమ్మమ్మ పిన్ని కూడా వంట పనులు అయితే చూసుకుంటారు. అంత అందంగా ఎవరు లేరు. శాన్వి వల్ల చాలా క్యూట్ గా ఉంది. మా శాన్విని మర్చిపోయి మేమైతే ఫోటోలు దిగినాము, అందుకని అది మూతి తిప్పుకుంటుంది. ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు కూడా బియ్యం వస్తున్నారు అత్తమ్మ వాళ్ళకి, ఎందుకంటే యాక్చువల్లీ టైంకి రాలేకపోయినారు ట్రాఫిక్ వల్ల. ఎందుకంటే సండే కదా, బోనాలు ఉంటాయి కాబట్టి రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అనమాట. సో టైంకి రీచ్ అవ్వలేకపోయారు, అందుకని వచ్చేటప్పుడే నాన్నమ్మ బియ్యం అవన్నీ తీసుకొని వచ్చిర్రు. యాక్చువల్లీ ఆ బియ్యం ఫస్ట్ పోసిన బియ్యంలోనే కలుపుతారు, కానీ నాన్నమ్మ వాళ్ళు కొంచెం లేట్ అయింది కదా, అందుకని ఇట్లా సపరేట్గా అయితే పోస్తున్నారు. ఆ బియ్యంలోనే లాస్ట్లో అయితే కలిపేస్తారు. ఇంకా అందరూ ఒక 5 or 9 మెంబర్స్ అయితే ఇట్లా వచ్చేసి బియ్యం అయితే పోస్తున్నారు మళ్ళీ అత్తమ్మ వాళ్ళకి. మా సైడ్ అయితే అమ్మాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళన్నా పెద్దనాన్న వాళ్ళన్నా అంటే వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇట్లా సపరేట్ గా బియ్యం తెచ్చి అన్ని ఒక దాంట్లో కలిపేసి పోస్తారంట. నాకు కూడా తెలియదు కరెక్ట్ గా, సో నేను అంత కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నా. వీళ్ళిద్దరు అయితే నేను వచ్చినప్పటి నుంచి కలుపుతూనే ఉన్నారు, వంటల మీద వంటలు చేస్తున్నారు. చూడండి మా మమ్మీ పప్పుచారు చేస్తుంది. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ హాయ్ అమ్మ. ఏమేమైనాయి మమ్మీ? పప్పుచారు అయిందా? పప్పుచారు అయింది. ఇంకేమేమి ఉన్నాయి చేయడానికి? సేమ్యా, ఉప్మా, పప్పు, మటన్, చికెన్. ఓకే 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 మమ్మీ. ఈ వంటలన్నీ కూడా మా అక్కనే వీడియో తీసింది. పెద్ద మమ్మీ చెప్తుంది కదా, మా అక్క అడుగుతుంది, ఇంకా మా పెద్ద మమ్మీ అయితే చెప్తుంది అనమాట ఏమేమి వంటలు చేస్తున్నామని. నాకు కాల్ చేసిరు ఆల్రెడీ, ఎక్కడ ఉన్నవే అని. ఆల్రెడీ 3 times అయితే కాల్ చేసిరు. నేనైతే లేటుగా వచ్చిన కదా, వీడియో అయితే తీసి పెట్టంటే తీసి అయితే పెట్టిరు. అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు సమితో శ్రీ వెంకటేశు తానే వచ్చు పెళ్ళాడి కొమల వయసు ఈ చూడారి సమితో శ్రీ వెంకటేశు ఏంటిది ఏంటిది? ఎందుకు కోపం తెప్పించినందుక? సరేలే ఓకే. అక్క శాన్వికకు జుట్టేవే. వంటలైతే అయినాయి, ఇంకా పిన్ని అయితే సర్వ్ చేస్తుంది అందరికి. నాకైతే ఫస్ట్ పెట్టిచ్చేసింది. ఈసారి అయితే మా మమ్మీని మిస్ అయినాము, ఎందుకంటే మమ్మీ ఇంకా తిరుపతిలోనే ఉంది, రాలేదు. అందుకని మమ్మీ అయితే ఈ వీడియోలో మీకు కనిపించదు. వంటలు కూడా మంచిగానే అయినాయి. చికెన్, మటన్, పప్పుచారు, పప్పు ఇవన్నీ అయితే చేసిర్రు. కానీ నేనైతే లైన్గా పెట్టి వీడియో అయితే తీయలేదు, ఆకలైంది. ఫస్ట్ పోయి కూర్చొని మంచిగా అయితే తిన్నా. నేనైతే ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్లో ఇట్లా వీడియోలు అయితే తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అన్ని లైన్గా పెట్టి తీయాలంటే కుదరదు కదా, అందుకని నేనైతే వీడియో తీయలేదు. మా ఫ్యామిలీ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎంకరేజ్ కూడా చేస్తారు నేను వీడియోస్ తీస్తుంటే. సో హాల్లో కొంతమంది, ఇంకా బెడ్రూమ్లో కొంతమంది అయితే కూర్చొని అయితే తింటున్నాము. ఇట్లా నాన్ వెజ్ తినేటప్పుడు నాకు మెయిన్గా ఒకటి కావాలి కదా, అది ఏందా అనుకుంటారా? థమ్స్అప్. థమ్స్అప్ అయితే నాకు పక్కా ఉండాలి నాన్ వెజ్ తినేటప్పుడు. జున్ను నేను నిజంగా తినలే జున్ను. సోంపి తింటే కదా అడుగు జున్ను. మా డింపుల్ అలిగింది, మా బనిగాడైతే ఏడిపించిండు. మా డింపుల్ గల్లీలో ఊరుకుంటా పోయి కింద పడ్డది. ఇంకా ఎవరు పడేసిరా అని చెప్తుందనమాట. కంప్లైంట్స్ ఇస్తున్నారు ఒకరి మీద ఒకరు పిల్లలైతే. కంప్లైంట్స్లో ఇవ్వడంలో అయితే మా ఊళ్ళో అయితే తోపు ఉంటారు, ఒకరి మించి ఒకరు అనమాట. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు కంప్లైంట్స్ అయితే. ఒక చిన్న బాబు అయితే ఏడుస్తుండు, వాళ్ళ మమ్మీ ఇంకా అన్నం తింటుంది అనమాట, అందుకని మా చెల్లి అయితే ఊకోబెడుతుంది ఆ బాబుని. మా బావకు మా అక్కకు బియ్యం పోసినాము. అయితే మా ఊళ్ళో మూటలు ఎత్తుకొని చిన్నోడు ఉంటే గిట్లే పోతాడు. ప్రతి ఇంట్లో ఒక చిన్నోడు. మా బావకు నచ్చితే పట్టున 500 నోట్లు 4 ఇస్తాడు. వాళ్ళకి ఇంకా అత్తమ్మ వాళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు బియ్యంని తీసుకొని. ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా వెళ్తున్నారు, ఎందుకంటే వైషు వచ్చే టైం అయింది, స్కూల్ టైం అయితే అయిందనమాట. ఇంకా మళ్ళీ అదొక్కతే అవుతుందని ఇంకా పిన్ని బాబాయ్ కూడా స్టార్ట్ అయిపోతున్నారు.
బాయ్. సో మా సైడ్ అయితే మేము ఇట్లా వడి బియ్యం అయితే పోస్తాము. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.